ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా కుదిపేసింది. ఈ కేసులో ఏవన్గా ఉన్నటువంటి ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారుల ముందు ప్రభాకర్ రావును హాజరుపరచనున్నారు. సిట్ విచారణలో ఏం తేలనుంది? ఎవరి పేర్లు తెరపైకి రానున్నాయి? ఇప్పుడు ఈ అంశం ఉత్కంఠ రేపుతోంది. ప్రభాకర్ రావును విచారిస్తే ఈ కేసు కీలక తుది దశకు చేరుకుంటుందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. మరి ఆ ఫోన్ ట్యాపింగ్ బాగోతం ఏంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో కీలక నేతల ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సిట్ను ఏర్పాటు చేసింది. రంగంలో దిగిన సిట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రమేయమున్న అధికారులను ఒక్కొక్కరిగా విచారించింది. ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన కొందరు పోలీస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలంగాణ పోలీస్ శాఖ వెల్లడించింది. అప్పట్లో ఇంటెలిజెన్స్ విభాగ అధిపతిగా పనిచేసిన ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో సాగిన ఈ తతంగంలో ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు. రిటైర్డ్ అదనపు డీసీపీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, డీఎస్పీ ప్రణీత్ రావు, రిటైర్డ్ అదనపు ఎస్పీలు వేణుగోపాల్ రావులు అరెస్ట్ అయి బెయిల్పై కూడా విడుదలయ్యారు. గట్టుమల్లు భూపతి అనే సీఐ కూడా అరెస్ట్ అయ్యారు. రెండు 2016 ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ డీజీపీ అయ్యారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కింద స్పెషల్ ఆపరేషన్ టీంను ఆయన ఏర్పాటు చేశారు. డీఎస్పీ ప్రణీత్ రావును ఎంపిక చేసి ఆయనకు దాని బాధ్యతలు అప్పగించారని పోలీసులు చెబుతున్నారు. ఆ టీంలో ఉన్నవారంతా ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు, సినిమా వ్యాపార ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఈ మొత్తం వ్యవస్థకు సుప్రీంగా ప్రభాకర్ రావు, కీలకంగా ప్రణీత్ రావు వ్యవహరించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్ రావు పనిచేశారు. ఈ విషయంలో డీఎస్పీ ప్రణీత్ రావుకు ఉన్నతాధికారి ప్రభాకర్ రావు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు. ఈ విషయాలను నిందితులు సిట్కిచ్చిన వాంగ్మూలంలో ఒప్పుకున్నారు. రెండు 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో తమ అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన ప్రణీత్ రావు అడ్డంగా దొరికిపోయాడు. ఎన్నికల ఫలితాలొచ్చిన వెంటనే డిసెంబర్ 4వ తేదీన ఇంటెలిజెన్స్ కార్యాలయంలో ట్యాపింగ్ యంత్రాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు ప్రణీత్ రావు. ఆయన అక్కడి నుంచి హార్డ్ డిస్కులను తీసుకెళ్లడంతో విషయం బయటకొచ్చింది. దానిపై కేసు నమోదై దర్యాప్తు మొదలయ్యింది. ఆయన సిరిసిల్ల డీఎస్పీగా ఉండగా స్వయంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయానికి వెళ్లి సీసీ కెమెరాలు ఆపేసి అక్కడి వార్ రూమ్లోని దాదాపు 50 హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారు. ఆ ఘటనపై 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. మార్చి 12న ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఒక్కో అధికారిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. సిట్ విచారణలో దాదాపు అందరూ తమ నేరాన్ని అంగీకరించారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇదంతా చేసినట్టు వారు చెప్పారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత 2024 మార్చి 10న ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయాడు. గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకుంటున్నాడు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చినట్టు నాంపల్లి కోర్టు సహా హైకోర్టులో ఆయన అఫిడవిట్ దాఖలు చేశాడు. రాజకీయ కుట్రలో భాగంగా తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, రాజకీయ శరణార్థిగా గుర్తించారని అమెరికా ప్రభుత్వాన్ని సైతం ఆశ్రయించాడు ప్రభాకర్ రావు. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ పోలీసులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులకు బెయిల్ మంజూరు కావడంతో పాటు 6వ నిందితుడైన శ్రవణ్ రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దాంతో ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించాడు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించాడు. ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ను మే 2న రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దాంతో ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు.
ముందస్తు బెయిల్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకుండా విచారించాలని సిట్ను ఆదేశించింది. ముందస్తు బెయిల్పై ఆగస్టు 5న విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. అప్పటి వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా విచారించి కేస్ స్టేటస్ రిపోర్టును సమర్పించాలని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. ఈ నెల 5న సిట్ ముందు A1గా ఉన్న ప్రభాకర్ రావు హాజరు కానుండడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరి పేర్లు బయటికి రానున్నాయనే అంశంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.